నీకా హాని చేయుట కంటే దింపుతో వసనాభి తినుట మేలు ఆడు బిడ్డల సొమ్ము నపగరించుట కంటే బండగట్టుకను తపడుట మేలు బరుల కాంతల బట్టి బల్మి గుడుట కంటే బడగాల్కి కీలల పడుట మేలు బతుకు జాలక దొంగ పనులు చేయుట కంటే కొంగుతో ముష్టెత్తుకొనుట మేలు జలజదల నేత్రని భక్త జనుల తోడ జగడ మాడుట కంటే చావు మేలు భూషణ వికాసది ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా నీవు రాశాడు నా తండ్రి మహానుభావుడు నా తండ్రి శేషపకవి మహానుభావుడు రా శ్రీరామచంద్రుడితో సమానమైన నరసింహస్వామి ప్రహ్లాదుడు భక్తుడే ప్రహ్లాదుల్లా చదువుకోండి ఆయన గురువులు ముద్రటది రాక్షస గురువులు మీరు ఉంటే ఉండండి లేకుంటే నాతో కూడా వచ్చే వాళ్ళు వచ్చి అన్నాడు మహానుభావుడు గురు విద్య రాజు ఆయన ఇప్పుడు గురువులు అరువులు బి అలర్ట్ చూసుకోండి బి అలర్ట్ అంటే ఏంది నాయన మనిషి ఇంగ్లీష్లో ఏమని చెప్పు బి అలర్ట్ అంటే మీరు జాగ్రత్తగా ఉండమని అది కాదు ఎన్టీవీలో బి అలర్ట్ వస్తుంది రాత్రి 8:30కు వస్తుంది బి అలర్ట్ బాగా చూసి మీరు అందరూ బడి పిల్లకాయలు కానీ పెద్దోళ్ళు కానీ ఆడమనిషి కానీ మగ మనిషి కానీ అందరూ మొత్తం చూసితే మీకు మహానుభావులు మహావైద్యులు అటు ఉంటారు నాయన బి అలర్ట్లో వాళ్ళందరూ కూడా మహావైద్యులు బాగా మీకు జాతకాలు రాసేవాళ్ళు కానీ మీ అన్నిటికి రాసేవాళ్ళు కానీ మీకు దోషాలున్న అన్ని రాసేవాళ్ళు బి అలర్ట్లో బ్రహ్మాండంగా చూపిస్తున్నారు ఆ మహానుభావులు మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది మీరు చూసి అమ్మని గమ్ముకుండబాకండి మీ మీద వేసుకోండి ఆ భారం అప్పుడు మీకు అర్థం అవుతుంది ఆయన ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది బి అలర్ట్ చూడండి నేను బి అలర్ట్ కోసమే మీకు చెప్తున్నది కూడా ఇలా ఒకటి చెప్పని ఎన్ని పద్యం కూడా మహానుభావుడు ఆడ బాగా చెప్తుంది ఆమె మహాతల్లి ఆ మహాతల్లి నమ్ముకోవాలంటే మీకు చాలా వైదికులు ఉన్నారు రాసేవాళ్ళు ఉన్నారు జాతకాలు రాసేవాళ్ళు ఉన్నారు పశువులు చెప్పేవాళ్ళు ఉన్నారు మీకు జాతక అన్నీ ఉన్నారు అందరూ ఉన్నారు అక్కడనే మీ 8:30 అప్పుడు ఏం మర్చిపోకుండా చూడండి.